నమస్తే, నేను సిరి. ఏపీని 33 జిల్లాలుగా పునర్విభజన చేస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అంటే మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్ని రకాలుగా నష్టపోయిందో చూసాం. అంటే జిల్లాల విభజన విషయంలో కూడా చాలా అంటే కరెక్ట్గా చేయలేదని చెప్పేసి కొన్ని వార్తలు ఉన్నాయి. ఇప్పుడు మరి 33 జిల్లాలుగా పునర్విభజన చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందా, లేకపోతే ఇది ఓన్లీ మాటల వరకే అవుతుంది అంటారా? అంటే 26 జిల్లాలు అని చెప్పని గత ప్రభుత్వం చేసింది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పని కొన్ని జిల్లాలుగా మారుస్తామని చెప్పని మొట్టమొదటి చెబుతూ ఉన్నారు. దాన్ని ఆచరణ పెట్టే దిశగానే ముందుకెళ్తున్నది ఇప్పుడు ప్రభుత్వం. అంటే సహజంగానే దీనికి అన్నిటికంటే కూడా మనకి 25 లోక్సభ నియోజకవర్గాలు కాబట్టి 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ఉన్నట్టయితే పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. అసలు ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయంటే ఏ జిల్లా చేయాలన్నా కూడా ముందుగా మౌలిక వసతులను ఏర్పాటు లేకుండా, అక్కడ కార్యాలయాలు సంపూర్ణంగా ఏర్పాటు లేకుండా విభజిస్తున్న వల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అంటే ఏదో చేయాలనేది కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు అవి ఏర్పాటు చేసేసి అప్పుడు జిల్లాలుగా విభజిస్తే బాగుంటుంది అనేది మామూలుగా మంచి అభిప్రాయం అయితే అట్లా ఉండాలి. కానీ రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ళు వీటి వల్ల ముందు ఏదో మనం చెప్పాము లేకపోతే చేయాలనే తలంపుతోటి ముందుకెళ్తున్నారే తప్ప అసలు మూలాల్లోకి వెళ్తలే. అసలు మూలాల జోలికి అయితే వెళ్తలేదు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది జిల్లాల పునర్విభజన జరగాలి అని చెప్పని. ఒక లోక్సభ పరిధిని కనుక ప్రామాణికంగా తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 33 జిల్లాలు చేశారనుకోండి, దానివల్ల ఏంటి ఉపయోగం? 35 జిల్లాలు చేసినందువల్ల వేరే జిల్లా మళ్ళీ దీంట్లో వచ్చి కలుస్తూనే ఉంటుంది కదా. అదే ఒకే నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పడితే, అంటే లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పడితే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అదే పేర్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. మధ్యలో ఉన్నది ఏదో దాన్నే పెట్టుకోండి. 7 నియోజకవర్గాలకి మధ్యలో ఏ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గాన్ని జిల్లా ముఖ్య కేంద్రంగా పెట్టుకుంటే వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అంటే దీంట్లో కూడా ఒత్తిడి ఉందంటారా? అంటే అంటే మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు కేంద్రమైనా లేకపోతే రాష్ట్రాలైనా ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోవటం లేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే రకంగా. అది అసలు ఎందుకు, ఎవరు చేస్తున్నారు ఇది? ఏ ప్రాతిపదిక, నేను అనేది అది ఏ ప్రాతిపదికన చేస్తున్నారు? ఏ అంశాల వారీగా వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన ఉండాలా? మరి జనాభా ప్రాతిపదికన ఉంటే ఒక నియోజకవర్గంలో 2,70,000 మంది ఎందుకుంటున్నారు, ఒక నియోజకవర్గంలో 1,60,000 మంది ఎందుకుంటున్నారు? అవును, అది కూడా కరెక్ట్ కదా. ముందు అసలు అవన్నీ ఆ మూలాల్లోకి వెళ్ళేసి వాటిని సవరించిన తర్వాత అప్పుడు కదా ఇటు జోలికి వెళ్ళాల్సింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తొందరపాటు పడకుండా 2026 అంటే నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేంత వరకు ముందుకు ఇప్పుడు ఉన్నదాన్ని కొనసాగించుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళేసి అప్పుడైనా సరే నిజంగానే 25 నియోజకవర్గాలే ఉంటాయా మనకి. 25 నియోజకవర్గాలు ఉంటే ఆ 25 నియోజకవర్గాలకే జిల్లాలో చేసేయండి. అప్పుడు ఇంకే ఇబ్బందులు అయితే ఉండవు కదా. ఒక జిల్లా వాళ్ళు ఒక నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో 2 జిల్లాల ఉండాల్సిన అవసరం అయితే ఉండదు కదా. కానీ 33 జిల్లాలు చేస్తాం మనం. మన రేపు 33 నియోజకవర్గాలు అవుతుందా? లోక్సభ నియోజకవర్గాలు కావు కదా. మీరు ఎందుకు చేస్తున్నారు ఇది? పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రావాలని, ప్రజలు దూరం వెళ్ళకూడదని ఇదే ఆలోచన చేస్తున్నారు కదా. మరి ఇదే ఆలోచన చేసేటప్పుడు ఇవన్నీ ఎట్లా మీకు ఏ ఆలోచనలో వస్తాయి? ఏ ప్రామాణికంలో తీసుకుంటున్నారు? ఇదంతా కూడా బయటకి ప్రజల అభిప్రాయం సేకరించి చేస్తున్నారా? ప్రజల అభిప్రాయం ఎప్పుడు సేకరించి ప్రజల ప్రకారం వీళ్ళు వెళ్తారని మీరు భావించొద్దు. అవి ఎప్పుడో పోయినాయి. ఆ ఆలోచనలు ఏ రోజో పోయినాయి. ఎవరికి అనుకూలంగా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ సొంత ప్రయోజనం అంతే, రెండోది ఏం లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉంది, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఆధిక్యత ఉంటుంది. దీంట్లో ఈ మండలాలు వైసీపీ ఇప్పుడున్న వేరే వాళ్ళకి ఆధిక్యతలో ఉంటాయి.
ఆ గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, అప్పుడు 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా అంతకుముందు కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మర్చుకున్నారు. 2009 అప్పుడు కూడా అలానే జరిగినాయి. ఇప్పుడు కూడా ఈ అవకాశం ఇప్పుడు వీళ్ళకి వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు వచ్చింది. రేపు పొద్దున వీళ్ళు అనుకూలంగానే చేసుకుంటారు, చేసుకోవాలి కూడా, ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి. ఆ ప్రామాణికం మీద వెళ్తారే తప్ప వాస్తవంగా అక్కడ ప్రజల ఇబ్బందులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రం విభజన జరిగిద్దని అయితే నేను భావించట్లేదు. అంటే ఇప్పుడు కూడా ఇంత తొందరగా కాకుండా కొంచెం టైం తీసుకొని మొత్తం అన్ని కరెక్ట్గా ఆలోచించి అసలు నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లేదు. 25 నియోజకవర్గాలు ఉన్నప్పుడు, లోక్సభ నియోజకవర్గాలు 25 జిల్లాలు ఉంటే సరిపోతుంది కదా అంటున్నాను నేను. 33 ఎందుకు కావాలి? 33 ఎందుకు అంటున్నారు? దాని తర్వాత కూడా నియోజకవర్గం అంటే తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన జరిగినా కూడా ఈ ప్రామాణికంగానే సరిపోతాయి కదా. ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో, లోక్సభ నియోజకవర్గంలో 10 ఉంటాయా, 12 ఉంటాయా, 15 ఉంటాయా అనేది మీరు విభజన చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికైతే 7 శాసనసభ స్థానాలు కలిపి ఒక లోక్సభ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రేపు అది 9 అవుతుందా, 10 అవుతుందా అంటే మీరు ఇచ్చే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు 175 ఉన్నాయండి. ఆ 175ని 50 పెంచుతారా, 75 పెంచుతారా, అంటే 250 చేస్తారా, 225 చేస్తారా, లేదా 200 చేస్తారా, 25 శాసనసభ స్థానాలే పెంచుతారా, దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అప్పుడు అయినా సరే ఈ 10 నియోజకవర్గాలు వచ్చినా, 8 నియోజకవర్గాలు వచ్చినా, 9 నియోజకవర్గాలు వచ్చినా కూడా లోక్సభ పరిధిని ప్రామాణికంగా తీసుకొని ఒక జిల్లాగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని చెప్పి నేను అంటున్నాను. ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ గ్రామాల మాయి కాదని చెప్పి ఒరిస్సాకి మనకి ఇంకా వివాదం నడుస్తూనే ఉంది కదా, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా, రావణ కాష్టంలో కనపడతానే ఉన్నాయి కదా. మళ్ళీ అలాంటివి ఎందుకు చేయబోతున్నారు అనేది నా వాదన. ఎందుకంటారు అంటే ఇప్పుడు అంటే అవగాహన లేకపోవటం, నిస్సందేహంగా ప్రభుత్వాలకి సమస్యలు పరిష్కరించాలనే కోరిక లేకపోవటం. ఇక్కడ కొంతమంది చెప్పింది ఏంటంటే ఇది ప్రజల అంగీకారంతో అవ్వలేదు, ఇప్పుడు ప్రజల అంగీకారంతో చేస్తున్నాం అన్నట్టు. అసలు ఇదైతే ప్రజల అంగీకారం ఎవరు చేస్తుంది? దీంట్లో విమర్శలకు కానీ అవకాశాలకు కానీ ఉండవు కదా. 25 నియోజకవర్గాలు 25 జిల్లాలుగా చేస్తే రెండో వాళ్ళే మాట్లాడటానికి ఉండదు కదా. అందుకే దాంట్లో కూడా ఇప్పుడు నియోజకవర్గ పేర్లు మార్చాల్సి వస్తే మార్చాలి, లేదు మార్చలేదు. కానీ అది ఏదైతే మధ్య ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయండి. అండ్ ఇప్పుడు కడప ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను సార్. ఇప్పుడు కొంతమంది నేతలు ఏంటంటే వైఎస్ఆర్ జిల్లాని మళ్ళీ కడపలాగా మార్చాలి, అది అట్లా కాదు, వైఎస్ఆర్ జిల్లా అన్నారు కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉంచమంటున్నారు. కడపను కూడా దాంట్లో మళ్ళీ చేయమంటారు. ఇట్లా చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా అదేనండి. ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు కానీ చేశారనుకోండి ఏ సమస్యలు ఉండవు. ఆ తర్వాత ఏం పేర్లు పెడతారనేది వేరే విషయం. ఇప్పుడైతే ఇలా చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం. సో మరి అది చేస్తారా చేయరనేది మరి ప్రభుత్వాలు ఇష్టం కాబట్టి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.